మదర్ తెరెసా ఒక సామాన్యమైన స్త్రీ అయినను మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా పరిచితురాలైన ఒక స్త్రీమూర్తి. మరియు త్యాగపూరిత సేవ, సమర్పణ జీవితము అన్ని తరాల వారిని ప్రభావితం చేసిన ఒకలాంటి ఆమె ఆత్మస్థైర్యం, పట్టుదల, గొప్ప విశ్వాసము ధరించుకున్న పరిశుద్ధురాలు. ఆగస్టు 26, 1910వ సంవత్సరంలో ఒట్టమాన్ ఎంపైర్ సామ్రాజ్యమైన యుగస్లావియాలోని స్కోప్జ్ నందు జన్మించారు. ఇది నార్త్ మెసిడోనియాకు క్యాపిటల్గా పిలువబడుతుంది. తెరెసా గారి అసలు పేరు ఆగ్నెస్ బోన్షా బోజాక్షువా. ఈ పేరును చాలా రకాలుగా పలుకుతారు. ఉదాహరణకు ఆగ్నెస్ బోన్షా బోయాజ్యు, ఆగ్నెస్ గోంజయు బోయేషియు, ఆగ్నెస్ బోంజా బోజాకియా ఇలా కూడా పలుకుతారు. ఆగ్నెస్ గారు నికోలా డ్రోనాఫిలా బోజాక్షువా అను దంపతులకు 3వ సంతానం. ఆగ్నెస్ గారికి లాజర్ అను సోదరుడు మరియు ఆగా అనే సహోదరి ఉన్నారు. వీరు ఆల్బేనియన్ క్యాథలిక్స్. ఆమె తండ్రి ధనవంతుడు కాకపోయినప్పటికీ తన కుటుంబాన్ని చక్కగా పోషించుకోగల ఒక కాంట్రాక్టర్. ఆమె తల్లి మంచి విశ్వాసి మరియు దయార్థ హృదయురాలు. 1919వ సంవత్సరంలో అనగా ఆగ్నెస్ గారి 8వ ఏట ఆమె తండ్రి గారు మరణించారు. అప్పటి నుండి ఆగ్నెస్ గారి అనగా తెరెసా గారి బాధ్యతలు ఆమె తల్లి వహించింది. పేద కుటుంబం అయినప్పటికీ యేసు క్రీస్తు వారి ప్రేమ కలిగి ఆ ప్రేమను ఇతరులకు చూపించేవారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని చూసి వారికి ఏ విధంగానైనా సరే సహాయం చేయాలనుకునే సహృదయం కలిగిన కుటుంబంగా ఆగ్నెస్ గారి కుటుంబం ఉండింది. ఆగ్నెస్ తన 12వ ఏట తన జీవితాన్ని ప్రభు సేవ కొరకు ఇవ్వాలని నిశ్చయించుకుంది. 1928లో తన 18వ ఏట తన సొంత గృహాన్ని వదిలి ఐర్లాండ్లోని సిస్టర్స్ ఆఫ్ లోరాటో అనే నన్స్ సంఘములో చేరింది. ఎందుకంటే ఆగ్నెస్ గారు తన జీవితాన్ని ప్రభువునకు సమర్పించి తన జీవితాంతము వివాహం లేకుండా ప్రభువారి సేవ చేయుటకై తీర్మానించుకుంది. ఆగ్నెస్ గారు వేసేటువంటి ప్రతి విశ్వాసపు అడుగు వెనకాల ప్రభు చిత్తం ఉండాలనేటువంటి భావనతో తన తల్లి ఆమె కొరకు ప్రార్థించేది, ప్రభు మార్గంలో నడుచున్నట్లుగా ప్రోత్సహించేది. అంతేకాదు యవ్వన కాలంలోనే ప్రభు విషయమైనటువంటి సేవను గురించి మదర్ తెరెసా గారు భారణ బట్టి ఆమె తల్లి సంతోషించింది. ఆగ్నెస్ ఐర్లాండ్లో ఇంగ్లీష్ నేర్చుకుని సేవ కొరకైన తరఫీదును కూడా పొందింది. 1929లో భారతదేశంలోని డార్జిలింగ్కు వచ్చి అక్కడ సెయింట్ తెరెసా స్కూల్లో టీచర్గా ఉంటూ పేద పిల్లలకు చదువు చెప్పేది. అలాగే అక్కడ తెరెసా గారు హిందీ, బెంగాల్ భాషలను కూడా నేర్చుకుంది. 1931వ సంవత్సరం మే 24లో ఆమె తన పేరును తెరెసాగా మార్చుకుంది. అక్కడి వారు ఆమెను బెంగాల్ తెరెసాగా పిలిచేవారు. నన్స్ లోరెటో యాజమాన్యం తెరెసా గారిని సెయింట్ మేరీస్ ఉమెన్ హై స్కూల్కి మార్చారు. 1937 వరకు తెరెసా టీచర్గా కొనసాగింది. ఆ తర్వాత సెయింట్ మేరీస్ ఉమెన్స్ స్కూల్ యొక్క బాధ్యతలు తెరెసా గారికి అప్పగించారు. అప్పుడు తెరెసా గారు ఆ స్కూల్ యొక్క ప్రిన్సిపల్గా పనిచేశారు. 1943వ సంవత్సరంలో బెంగాల్లో కరువు వలన చాలామంది ఆకలితో చనిపోతున్నారని తెలుసుకుంది. వారి విషయమే ప్రభుకు ప్రార్థించింది. 1946లో సెప్టెంబర్ 10వ తేదీన మదర్ తెరెసా గారు కలకత్తా నుండి సిస్టర్స్ ఆఫ్ లోరెటో కాన్వెంట్కు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు నిరుపేదల మధ్య సేవ చేయమని ఆమెతో మాట్లాడాను. తెరెసా గారు మదర్ తెరెసాగా మార్పు పొందడానికి ప్రభు అనుగ్రహించిన ఈ సేవ పిలుపు తన జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టంగా చెప్పవచ్చు. ప్రభు పిలుపును విని ఆయనకు విధేయురాలై అనాథ, పేద, అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారి మధ్య ప్రభు యొక్క సిలువ ప్రేమను బట్టి సేవ చేయుటగా తీర్మానించి 1948లో తన యొక్క లోరెటో సాంప్రదాయ పద్ధతిని వదిలి భారతదేశ పౌరసత్వం పొంది నీలిరంగు అంచుగల తెల్ల చీరను కట్టుకొని భారతావనిగా భారతీయుల మధ్య సేవకై ముందడుగు వేసింది. పాట్నాలో హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో చాలా నెలలు మెడికల్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఆ తర్వాత తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బును తీసుకుని కలకత్తాలోని మోతీజల్ స్లమ్కు వచ్చింది. అక్కడి ప్రజలు చాలా నిరుపేదలు మరియు పిల్లలు చాలా శ్రమ పడేవారు. 5 రూపాయలకు 2 గదులను అద్దెకు తీసుకుని ఒక స్కూల్ను స్థాపించింది. త్వరలోనే మోతీజల్లోని పిల్లల మధ్య ఆమె చేసే పరిచర్య సేవ అంతటా వ్యాపించింది. తిజిజల అను మరొక స్లమ్ వారు కూడా ఆమెను ఆహ్వానించారు. అక్కడి ప్రజలు ఎక్కువగా రిక్షా నడిపేవారు మరియు కూలి పని చేసేవారు. టీబీ వ్యాధి వారి మధ్య అధికంగా ఉండినందున ఆమె అక్కడ వారి కొరకు డిస్పెన్సరీని తెరిచింది.
అక్కడికి వెళ్ళి చేరే రోగుల సంఖ్య ఎక్కువ కావడంతో మందులు సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఆ రోగులకు మందుల అవసరత కొరకు కలకత్తా రసాయన వ్యాపారుల దగ్గర యాచించింది. 1950వ సంవత్సరంలో మిషనరీ ఆఫ్ చారిటీని మదర్ తెరెసా స్థాపించింది. ఆమె ఆఫీసు చిన్న గది. ఈ చిన్న ప్రారంభమే ప్రపంచ ప్రసిద్ధి చెందిన దయా ఉద్యమంగా చీరగట్టుకున్న తెరెసా గారి ద్వారా ఉద్భవించింది. 13 మందితో మొదలైన ఈ చారిటీ 4,000 మంది నన్స్తో కలిసి చాలామంది పిల్లలకు, పేద ప్రజలకు, రోగులకు సహాయంగా నిలిచింది. మిషనరీ ఆఫ్ చారిటీ అధిక సంఖ్యలో తప్పిపోయిన పిల్లలను చేరదీసింది. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. దిగంబరునైనగా నాకు బట్టలిచ్చితిరి. చెరసాలలో నేనుండగా చూడవచ్చితిరి. ఈ సహోదరులకు మీరు ఇది చేశారు, కావున అది నాకు చేసినట్లే అని ప్రభు నేను ఈ వాక్యము మదర్ తెరెసా గారి సేవలో చూడగలం. ఆమె ముఖ్యంగా స్లమ్లో, గ్రామాలలో వదిలివేయబడిన పిల్లలకు చదువు నేర్పడం, కుష్ఠ రోగుల కొరకు క్లినిక్లను, నిరాశ్రయులకు ఆశ్రమం కల్పించడం చేసింది. 1952లో కలకత్తా నగరంలో ఇవ్వబడిన పురాతన హిందూ టెంపుల్ను పేద ప్రజల కొరకు తీసుకుని నిర్మల హృదయను స్థాపించింది. దీని ద్వారా ఉచిత వైద్యము, అనారోగ్యంతో, పేదరికంతో, వృద్ధాప్యంలో మరణించిన వారి భూస్థాపన వంటి కార్యక్రమాలను చేపట్టింది. ఆశ్రయం లేని పిల్లలకు, తల్లచే విడబడిన శిశువులకు, వ్యభిచారణకు పుట్టిన పిల్లల కొరకు నిర్మల శిశు భవన్ను అనగా బాలగృహమును స్థాపించింది. మదర్ తెరెసా యొక్క వృత్తి ఏమిటంటే ఎవరు ప్రేమించలేని వారిని ప్రేమించడం, ఎవరు పట్టించుకోలేని వారిలో శ్రద్ధ చూపడం. ఆమె చూసిన వారిలో కన్నీళ్లు కార్చేవారిని కానీ, విడవబడిన వారిని కానీ, ద్వేషించబడిన వారిని కానీ, ఆకలి దాహం కొన్న వారిని, దిగంబరులను కానీ, రోగులను కానీ ఆమె ఎప్పుడూ అసహించుకోలేదు. అనాథ పిల్లల నిర్మల శిశు భవన్ ప్రారంభించిన తరువాత ఆ సేవను బట్టి అనేక మంది ప్రభుత్వత ప్రేరేపించబడి ఆర్థికమైన సహాయమును విరాళంగా అందించారు. 1960 నాటికి భారతదేశ వ్యాప్తంగా ఈమె సేవలు విస్తరించాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలలో 169 విద్యాసంస్థలు, 1,369 క్లినిక్లు, 755 గృహాలు ప్రారంభించబడ్డాయి. 1965లో వెనిజులాలో మొదటి ఆశ్రమమును 5 సహోదరులతో ప్రారంభించింది. ఆ తర్వాత 1968లో రోమ్, తంజానియా, అదేవిధంగా 1970లో ఏషియా, ఆఫ్రికా, యూరోప్ మరియు ఇతర దేశాలలో కూడా ఈ పరిచయం వ్యాప్తి చెందింది. బీదల కొరకు ఆమె చేసిన ఎనలేని త్యాగపూరితమైన కృషికి 1962లో భారతదేశము ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఇది చారిత్రాత్మకమైన గుర్తింపు, ఎందుకంటే ఎన్నడూ విదేశీయులైన వారు ఈ అవార్డును పొంది ఉండలేదు. అలానే 1972లో జవహర్లాల్ నెహ్రూ గారి ద్వారా మరొక అవార్డును అందుకుంది. 1979లో నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. బహుమతి గ్రహీతలకు మర్యాదపూర్వకంగా ఇచ్చే సాంప్రదాయ విందును నిరాకరించి $192,000 అమెరికన్ డాలర్లను భారతదేశంలోని పేద ప్రజలకు ఇవ్వాల్సిందిగా కోరింది. అలానే 1980లో మన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును కూడా మదర్ తెరెసా గారు అందుకున్నారు. 1982లో ఇస్రాయేల్, పాలస్తీనాల మధ్య కాల్పుల విరమణకు వ్యక్తిత్వం వహించి ఒక వైద్యశాలలో చిక్కుకున్న 37 మంది పిల్లలను కాపాడింది. ఈ పిల్లలను ధ్వంసమైనటువంటి వైద్యశాల నుండి బయటకు తీసుకుని రావడానికి రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి యుద్ధరంగంలో ప్రయాణించింది కూడా. 1985లో వైట్ హౌస్లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ప్రెసిడెంట్ రొనాల్డ్ రోగిన్ మదర్ తెరెసా గారికి ప్రెసిడెన్షియల్ మెడల్ని బహుకరించారు. చివరి మాటలు: 1929లో భారతదేశంలో అడుగుపెట్టిన నాట నుండి భారతదేశం తన మాతృభూమిగాను, భారతీయులను సొంత వారుగాను ఆమె భావించింది. ఆమె ఎప్పుడూ నా దేశం, నా ప్రజలు అని చెబుతూ ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఆమె చట్టబద్ధంగా భారత పౌరసత్వం పొంది భారతదేశ పాస్పోర్టును ఉపయోగించుకున్నట్టును బట్టి గర్వపడింది. బొంబాయి నుండి కలకత్తా మధ్య గల స్లమ్లోని బీదల మధ్య నిరాటంకంగా తన జీవితాంతం పనిచేయడానికి మధ్య తరగతి కుటుంబానికి చెందిన చక్కని చదువుగలిగినటువంటి ఈ యవనస్తురాలు పూనుకున్నది. మదర్ తెరెసా యొక్క ప్రేరేపణ అంతయు దేవునికి విధేయత వలనే. ఆమె ఈ విధంగా అన్నది: మేము మిషనరీస్ ఆఫ్ చారిటీ
మిషనరీ అనగా సువార్తను వెళ్ళి ప్రకటించేవాడు, దేవుని ప్రేమను మోసుకుని వెళ్ళేవాడు అని చెప్పింది. నీవు బేదలకు ఆహారం పంచిపెట్టడం ద్వారా వారిని పాడు చేస్తున్నావని ఎవరో ఆమె దగ్గర అనగా ఇచ్చిన జవాబు, దేవుని కంటే ఎక్కువగా మనల్ని ఎవరు పాడు చేయలేదు, ఎందుకంటే ఆయన కూడా మనకు ఆహారం ఇస్తున్నాడు కదా అని జవాబిచ్చింది. మరొకరు, నీవు ఎందుచేత వారికి చేపలను ఇస్తున్నావు, చేపలు పట్టుకోవడం నేర్పించు అని సెలవిచ్చారు. అప్పుడు ఆమె ఇలా అన్నది, నా దగ్గరకు వచ్చేటప్పుడు వారు అనారోగ్యంతోనూ పేదస్థితిలోనూ అజ్ఞానంలోనూ వస్తున్నారు. అయితే ఎప్పుడైతే నా దగ్గరకు వస్తారో వారు ఆరోగ్యం పొందుకుంటారు, ఆత్మీయ ధైర్యాన్ని పొందుకుంటారు. వారు బాగుపడిన తర్వాత నా దగ్గర నుంచి బయటకు వెళ్ళి తిరిగి మళ్ళీ నా దగ్గరికి రారు. నేను వాళ్లకు చేపలు పట్టుకోవడానికి నేర్పిస్తున్నాను అని చెప్పేసి ఆమె జవాబిచ్చింది. వ్యక్తిగా గౌరవం, విలువ ఆమె యొక్క సేవకు గుర్తు. ఒంటరి వారైన పరమ దరిద్రులు, మరణ ఛాయలో ఉన్నవారు, కుష్ఠరోగులు ఆమె మరియు ఆమె తోటి సోదరీలు తమ దయగల హస్తాలతో పరిచర్య చేస్తూ క్రీస్తును చూపించగలిగితూ వచ్చారు. ఈమెను బట్టి భారతదేశం గర్వించి దేశపు ఉన్నతమైన గౌరవప్రదమైన భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించింది. 1997 సెప్టెంబర్ 5వ తేదీన తెరిసే గారు ప్రమాణం ఎదిరించారు. భారతదేశము ఈ విధేయత స్వభావం గల ననకు జాతీయ అంతిమ సంస్కారం చేసి గౌరవించింది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షించబడిన మదర్ తెరిసే గారు తాను పొందిన దేవుని ప్రేమను అక్కరగలిగిన అనేక పేద అనాథ రోగులకు అందించి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా క్రీస్తు ప్రేమ సాక్షిగా నిలిచింది. మనము కూడా ఈ విశ్వాస యోధురాల వలె క్రీస్తు ప్రేమకు సాక్షులుగా ఉందుముగాక.